బిఎన్వి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజున ముఖ్య అంశాల గురించి మాట్లాడుకోవాలంటే కార్పొరేట్ సంస్థలు డిమార్ట్, రిలయన్స్ స్మార్ట్ అని పలు రకాల బడా సంస్థలు వారు వ్యాపారాల నిమిత్తం అనేక రకాలైన పథకాలు పెట్టి ఎంఆర్పి కంట తక్కువ రేటుకి ఇస్తున్నారు. ఎలా ఇస్తారు? ఎంఆర్పి రేటు కంటే తక్కువ చెప్పండి, మీరు చెప్పండి. ఎంఆర్పి రేటు కంటే తక్కువ ఎలా ఇస్తున్నారు సరే, ఎంతమంది కస్టమర్లు వెళ్ళి వాళ్ళ సరుకులు కొంటున్నారు? మార్కెట్లో దొరికే విధానంగా ప్యాకింగ్లు కానీ ఏవి కూడా ఉండవు, ఎంఆర్పీలు కూడా అవి ఉండవు. మార్కెట్లో రెగ్యులర్గా కిరాణా కొట్లో దొరికే విధంగా ఉండవు. కావాలంటే మీరు గమనించుకోండి ఒకసారి. ఎక్కడ లేని రేట్లు ఇస్తామంటున్నారు. ఎలా ఇస్తారు? ఎక్స్పైరీ అయిపోయటానికి సిద్ధంగా ఉన్నవి తెచ్చి వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇన్ టైంలో అవి కూడా అమ్మలేక తీసుకొచ్చి రోడ్ల మీద దళారులకి, మధ్యతరగతి దళారులకి ఇస్తుంటే వాళ్ళు తీసుకెళ్లి ఎక్స్పైరీ అయిపోయే కిరాణా కొట్లలో ఇస్తున్నారు. గమనిస్తున్నారా? నూనె ఎంత నాచురకంగా ఉంటుంది. బియ్యం పొట్లు పట్టేసి రకరకాల తినే, ఆఖరికి చిరుధాన్యాలు మార్కెట్ రేట్లో 250 రూపాయలు ఉంటే వాళ్ళు వచ్చి 190 రూపాయలకి ఇస్తున్నారు. ఎలా ఇస్తారు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఫస్ట్ తారీఖు రాగానే క్రౌడ్లు వెళ్ళిపోయి అక్కడ పడిపోతున్నారు. అయినా సరే వాళ్ళు అమ్మలేక ఆ సరుకుని రిటర్న్ పంపిస్తున్నారు బయటికి. ఎక్స్పైరీ డేట్ వచ్చేటప్పటికి బయటికి తీసుకొస్తున్నారు. ఆ బయటికి తీసుకొచ్చి బయట స్టాల్స్ పెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ఎంఆర్పికి సంబంధం లేకుండా 10 పైసల రేట్లో ఎంఆర్పికి 10 పైసల రేషియోలో అమ్ముతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. దీనిపైన ఎందుకు స్పందించట్లేదు గవర్నమెంట్? గవర్నమెంట్ కళ్ళు కనబడట్లేదా? పోలీసులు కళ్ళు కనబడట్లేదా? సేల్ ట్యాక్స్ వాళ్ళ కళ్ళు కనబడట్లేదా? ఎవరికి కళ్ళు కనిపించట్లేదు? ఆ ఏరియాలో కార్పొరేటర్ కళ్ళు తెలియదా? ఆ ఏరియాలో ఎమ్మెల్యేలు తెలియదా? ఎందుకు వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు? ఏమో మీరే సమాధానం చెప్పాలి. ఆ కార్పొరేట్ సంస్థలు చేసే తప్పులకి మీరే సమాధానం చెప్పాలి, మీరే జవాబు చెప్పాలి. జవాబు చెప్పాల్సింది మీరే. ఎందుకంటే మీరు వెళ్ళి కొంటున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్పైరీ అయిపోయిన అన్ని తీసుకొచ్చి మళ్ళీ అమ్ముతున్నారు. వాళ్ళ స్టాల్స్లో తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి అమ్ముతున్నారు. దీనికి బాధ్యులు ఎవరు? మీరు వినియోగదారులారా. మీ వినియోగదారుల ఫారం ఏం చేస్తుంది? మీరు రండి, కళ్ళు తెరవండి. మీ వినియోగదారు ఫారాన్ని తెరిచి వాళ్ళని వ్యతిరేకించండి. నష్టపోయిన సరుకులు ఏం చేయాలి? ఎక్స్పైరీ అయిపోయిన ఐటెంని ఏ రోజుల్లో చూపించారు? ఏం చేశారండి? ఏ పేపర్లో చూపించారా? ఏ టీవీలో చూపించారా? ఇన్ని వేల రూపాయల సరుకులు ఎక్స్పైరీ అయిపోయినాయని, ఇన్ని వేల రూపాయల సరుకులు కాల్ చేశారని, దగ్నం చేశారని, మెడికల్ కానీ ఇవి కానీ డేట్లు మార్చేసి మెడికల్ వాళ్ళు అయ్యే ఎక్స్పైరీని అమ్ముతున్నారు. లెక్క ప్రకారంగా ఎక్స్పైరీ అయిపోయిన వస్తువుని వాడకూడదు. కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ ఎక్స్పైరీ డేట్ ఇచ్చింది దేనికోసం ఇచ్చాడు? ఎంఆర్పీలు ఇదివరకు గ్రాములు మామూలుగా ఇచ్చేవారు, ఇప్పుడు గ్రాములు లెక్కిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకు దాన్ని పట్టించుకుంటా? ఈ జిఎస్టీలు ఇవన్నీ రావడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎంఆర్పీలు వేస్తున్నారు. ఎవరైనా గమనించారా? ఎందుకని అడగరు మీరు? భయం. మీ పైన మీకేం నమ్మకం లేదు. మీరు అడిగే దానికి మీరు అడిగే సరైన విషయం అని మీకు చెప్పలేని ధైర్యం లేదు మీకు. కాబట్టే ఈ కార్పొరేట్ సంస్థలు అడ్డదిడ్డంగా వసూలు చేస్తున్నాయి. సరుకులు, నిత్యావసర వస్తువుల్ని మొత్తం
ఉల్లిపాయలు ఎందుకు రేటు పెరుగుతుంది అడగరా? టమాటా ఎంత అయింది? తక్కువకి ఎందుకు అమ్ముతున్నారు? రైతాంగానికి తెలీదా? రైతాంగం ఏమైపోవాలి? ధాన్యం కొనుగోలు ఎంత? ఇప్పుడు బియ్యం కొనుగోలు ఎంత? బియ్యం 65 రూపాయలు కిలో, ధాన్యం కొనేది 1700, 1800, 1200 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మీకు తెలుసా? మీకు తెలియదు. తెలుసుకోండి. ఇకనైనా కళ్ళు తెరవండి. మీ మైండ్ని పెట్టండి, దానిపైన మనసును కేంద్రీకరించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఎవ్రీవన్. ఈ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆలోచించండి, కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్ యూ.